ఈ రోజు కోచ్ నన్ను డిఫెన్స్ ఆడమన్నారు. మెల్లగా మెల్లగా. కానీ నేను ఆడలేకపోయానమ్మా. ఎందుకమ్మా? నాకు మొదటి నుంచి డిఫెన్స్ ఆడటం రాదమ్మా. ప్రాక్టీస్ చేయకుండా ఆద్య చూపించిన వీడియోతో ఆడటానికి ట్రై చేశాను, కానీ ఆడలేకపోయానమ్మా. ఏం పర్వాలేదమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ముందు హాకీ నేర్చుకునేటప్పుడు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డావు. ఇంకా నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా అలాగే నేర్చుకుంటావు. నాకు ఆ నమ్మకం ఉంది. అది కాదు. కానీ తర్వాత మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. ఆ, ఏం కాదులే అమ్మా, నాన్న అర్థం చేసుకుంటారు. ఏం జరిగినా మన మంచికి అని చెప్తూ ఉంటావు కదా, ఇది కూడా అంతే అమ్మా. అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నీ గురించి ఆలోచించి ఇన్ని చేస్తూ వస్తున్నాను. కానీ ఆయనకి తెలిసిన రోజు వస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాదు రామా. అమ్మా, నువ్వు దాని గురించి ఆలోచించుకు, అంతా మంచి జరుగుతుంది. అమ్మా, హాకీ డ్రెస్ నాతోనే ఉంది. అది ఇంట్లోనే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఆ డ్రెస్ ని ఛాయ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తాను. అలాగే ఛాయ కొన్ని వస్తువులు కొనుక్కోవాలంట. ఇద్దరం వెళ్ళి తొందరగా వచ్చేస్తామమ్మా. తొందరగా వచ్చే, జాగ్రత్త. అలాగే అమ్మా. వెళ్ళు. అదేంట్రా అంత మాట అన్నావు? నేనేమన్నానమ్మా, పెళ్లి పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. మనం ఇంకా ముహూర్తమే పెట్టుకోలేదు కదా, అందుకే వద్దంటున్నాను. అందుకే కదా బాబు పంతులు గారిని తీసుకొచ్చాం. కారు పూజ అయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాం. చూడండి, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. మా మామయ్యకి ఇంట్లో టీవీ ఉంటేనే నచ్చదు. అలాంటిది కారంటే ఎలా ఒప్పుకుంటారనుకున్నారు? మా మామయ్య వచ్చేలోపు కార్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సీనయ్య, నేను ఇందాకట్నుంచి ఇదే చెప్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినడం లేదు. వదినా, నా కొడుకు ఆనందంగా ఉండటం నీకిష్టం లేదా? అసలే వాణ్ణి ఒప్పించడానికి ఇంతమంది కష్టపడుతుంటే నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావేంటి? అది కాదు పద్మా, మీ అన్నయ్యకి ఇష్టం ఉండదని చెప్తున్నాను. ఏం జరుగుతుంది? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం బావు గారు. నమస్కారం అమ్మా. ఏంటి హడావిడి? సీను కోసం కొత్త కారు తీసుకొచ్చాం బావు గారు. గిఫ్ట్ ఇద్దామని. వాళ్ళంతా ప్రేమతో కారు తెస్తే సీను వద్దంటున్నాడు. సీను నా పెంపకంలో పెరిగాడు. మీరిలా కారు తీసుకురావడం నాకు కూడా ఏమీ నచ్చలేదు.
మీకు ఆడపిల్లుంది. ఆ, అదే మా బాధ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది. పంతులు గారిని కూడా అందుకే తీసుకొచ్చాం బావగారు. సరే, మంచి రోజు చూసి ముహూర్తం పెట్టమనండి. మామయ్య, అప్పుడే పెళ్ళి ఎందుకు మామయ్య? ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా సేను. అయినా ఇప్పుడే పెళ్లి చేయట్లేదు కదా. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం. పంతులు గారు, లోపలికి రండి, ముహూర్తం పెడుతురు గాని. అలాగేనయ్యా. అలాగే బావగారు. రండి రండి, రా. కంగ్రాట్స్ సీను, కంగ్రాట్స్. పెళ్లి కదండి. పెళ్ళే ఏంటమ్మా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? బా ఏంటి బావు నువ్వు నా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నావుగా. నీకు పెళ్ళంటే ఒరే ఒరే ఒరే, నీ బుర్రని కాకులు ఎత్తుకోను. నీ నోటి నుంచి ఒక మంచి మాట కూడా రాదేమిట్రా? ఈ తింగరోడితో తిరిగి బొంగరలా తయారయ్యాడు. నువ్వు వాడితో తిరిగి నాశనం అయిపోతున్నావు. ఇది భలే ఉందండి, ఊరు మంగళమే పడినట్టు ప్రతిదానికి నా మీద పడుతుంటారు మీరు. ఆ ఫ్లోలో అలా అలా వచ్చేసింది. కొంచెం తాగడం తక్కువ చేస్తే అన్ని కరెక్ట్ గా వస్తాయి. ఏంటి వెంకట్రావు తాగుతాడా? తిరగడం అంటున్నానులే అమ్మా. ఏంటే నువ్వు అందరి ముందు పరువు తీసేస్తున్నావు? తీయడానికి ఏముంది, ఆల్రెడీ పోయింది కదా. అది సర్లేవే, ఏం జరుగుతుంది, ఎందుకు ఏడావడి నాకు ఇప్పుడు తెలియాలి. మావయ్య మావయ్య మావయ్య, తెలిసినా ఏం చేస్తావే? ఎవరికైనా పని చెప్తారు గాని నీకు చెప్పరు కదా. చెప్పినా అసలు చెయ్యవు కదా. అరే బిట్టు, నువ్వు వెళ్ళు, దూరంగా వెళ్ళి అక్కడ ఆడుకోపో. అసలేంటి నువ్వు భర్తని గౌరవం కూడా లేదు నీకు? నాకు చెప్పు, నని చేసేస్తాం. అక్క, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? సీను పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నాను రా. ఓ, ఏంటి కన్న తండ్రిని నాకు ఒక్క మాట కూడా చెప్పరా మీరు? చెప్తే ఓ 2 కోట్లు పెట్టి పెళ్లి చేస్తారా? అలాంటివన్నీ మనం చేయం కదా. నువ్వేం చేస్తావు అల్లుడు? పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటాను. అంతేనా, ఇంకేమైనా? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను నిన్ను ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా అని? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ముహూర్తాన్ని ఎలా ఆపాలి? అయినా నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో చారుని రెడీ చేస్తున్నావా? అయినా నిన్ను ప్రేమించింది నేను కాబట్టి టెన్షన్, భయం నాకే ఉంటాయి, నీకెందుకుంటాయి? అరే సీను, రే సీను, రేయ్ ఏంట్రా ఇంత టెన్షన్గా ఉన్నావు? నీకేం తెలియదు నాన్న, నా టెన్షన్ నాది, నీకు చెప్పినా అర్థం కాదు. నాకెందుకు అర్థం కాదురా? పెళ్లికి ముందు నీకులాగా నేను చాలా టెన్షన్ పడ్డాను రా. పెళ్ళి అయ్యాక అలవాటైపోయింది, నీకు కూడా అలాగే అలవాటైపోద్దిరా సీను. నాన్న, నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఏంట్రా ఏంట్రా నీ పరిస్థితి? ఏంటా పరిస్థితి? ఈ రోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు, ఏంటి నీ పరిస్థితి చెప్పు. మళ్ళీ ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటాను అని మాత్రం చెప్పకో. అస్సలు వినే సమస్య లేదు ఈరోజు. ఈ రోజు నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలిరా. చెప్పు, ఏంటి ప్రాబ్లం చెప్పు. నాన్న, నాన్నే చెప్పు. నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న.
రేయ్ రేయ్ ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే ఇప్పుడు ఇష్టం లేదంటున్నాను నాన్న. అదేరా ఎందుకు ఇష్టం లేదు? చెప్పు, ఎందుకు ఇష్టం లేదు చెప్పు. నాన్న, నేను ఇంకా బాగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, నిన్ను అమ్మని బాగా చూసుకోవాలి. అదంతా వదిలేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇదంతా జరగదు నాన్న. ఆ, మన జీవితం పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది అని అంటున్నారు కదా. చారు మన ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మొత్తం మారిపోతుంది నాన్న. అందుకే ముహూర్తాలు ఇప్పుడు వద్దంటున్నాను నాన్న. అరే అది సరేరా, మరి మీ మావయ్యకి ఏం చెప్తావు? చారు వాళ్ళ అమ్మా నాన్న ముహూర్తం పెట్టుకుని పంతులు తీసుకొచ్చారా, నీకు గిఫ్ట్ గా కారు కూడా తీసుకొచ్చారా? నిజమే బావగారు. రఘురాం గారు ఈ ఊరి పెద్ద, కానీ వియ్యంకులు మాత్రం మీరే నాకు. ఇంత గొప్ప సంబంధం దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బావగారు. ఈ శుభ సందర్భాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు బావగారు. బావగారు, స్వీట్లు ఏమైనా తెప్పించమంటారా? స్వీటా? ఇచ్చి నా నాలుగుకి స్వీట్ ఆనదు బావగారు, అది ఓన్లీ హాట్ హాట్ అని కొట్టుకుంటది. నా నాలుగు ఎప్పుడు మందు మందు ఆటదే, అది తప్ప వేరేదేది తీసుకోదు. అంటే బావగారు మీరు కూడా మందు తాగుతారా? అంటే మీరు కూడా మందు దొంగ బావగారు. బావగారు తాగుతా, కానీ అప్పుడప్పుడు. అంటే మందు మీ దగ్గర ఉందన్నమాట, అంతేనా? కారులో ఉంది బావగారు, వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఆలోచించకుండా తొందరగా తీసుకొచ్చాను బావగారు, త్వరగా. అమ్మా, సీను ఎక్కడా? అది అన్నయ్య, నేను తీసుకొస్తాను. సీను, 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 అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, రా వెళ్దాం. నువ్వు వెళ్ళు మామయ్య, నేను వస్తాను. తొందరగా రా, అన్నయ్య పిలుస్తున్నాడు. సరే మామయ్య, నేను వస్తాను. ఏడి సీన్? వస్తున్నాడు అన్నయ్య. ఒక పక్క టైం అవుతుంటే నాన్న ఎక్కడికి వెళ్ళాడు? టైం అయిపోతుంది. నాన్న ఎక్కడున్నాడో ఏంటో, వచ్చాడో లేదో. సీను, అందరినీ బాధ పెడతావా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. లేదా అత్తయ్య, నేను నిజంగానే పెళ్లి ఆపేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం సంబంధం లేదు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. అత్తయ్య, పెళ్లి చెడగొట్టాల్సింది నేను కాదు, నువ్వే. ఏం మాట్లాడుతున్నావు శ్రీను? అవునా అత్తయ్య? ఎందుకంటే నేను పెళ్లి కొడుగ్గా అక్కడ కూర్చోవాలి. అక్కడుండి నేనేం చేయలేను. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. శ్రీను, అనవసరంగా నన్ను ఇందులోకి లాగొద్దు. నేను ఇంట్లో గెస్ట్ మాత్రమే. నా పని నన్ను చేసుకోనివ్వు. అత్తయ్య, నా పెళ్లి చెడగొట్టడానికి
తనతో పెళ్ళంటే చచ్చిపోవాలనిపిస్తుంది. బావగారు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఆ కార్యక్రమం బాగా జరగాలని చిన్న పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చాను బావగారు. ఏంటి మాట తడబడుతోంది? అదే బావగారు, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని నిన్నంతా ఉపవాసం ఉన్నాను బావగారు. లేదు పెద్ద నాన్న, ఇందాకే భారీగా కడుపు పెద్ద చేసుకుని కొబ్బరి బొండం తాగాడు. అది బావగారికి చేసిన మర్యాదలో భాగంగా కొంచెం కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను అంతే. కడుపు వేడి చేసింది, అందుకనే తాగాల్సి వచ్చింది అన్నయ్య గారు. పంతులు గారు పూజ మొదలు పెట్టండి. అలాగేనయ్యా. పెళ్లి ముహూర్తం ఖరారు చేసే ముందు అమ్మాయితో దోష నివారణ పూజ చేస్తానన్నారు కదా, అది పెట్టుకోండి. అలాగే. అమ్మా వచ్చి కూర్చో అమ్మా. జానకమ్మ గారు కలశం తీసుకురండి. అలాగే పంతులు గారు. ఏమైంది? టైం అయిపోతుంది కదా. అయినా చారు గురించి ఆలోచించి నా ప్రేమను నేను ఎందుకు చంపుకోవాలి? నేను శ్రేణుని ప్రేమిస్తున్నాను. నాకు శ్రేణు కావాలి. శ్రేణుకి చారు అసలు కరెక్ట్ కాదు. ఈ ముహూర్తాలు చెడగొడతాను. నేనెవరిని ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా. ఇలా చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? మహా అయితే నా ప్రేమ గెలుస్తుంది, కానీ అందరి ప్రేమకు దూరం అవుతాను. ఎవరు నన్ను క్షమించరు. ఎవరి దాకో ఎందుకు? నన్ను నేనే క్షమించుకోలేను. ఇప్పుడు ఈ పని చేస్తే స్వార్థం అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమ అంటే త్యాగం కూడా చేయాలి. అందుకే నేను ఈ పని చేయలేను. ఇదేంటి? ఆద్య భూతద్దం పక్కన పెట్టింది అంటే చెడగొట్టదా? ఇక అయిపోయింది. పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు, నా పెళ్లి జరిపించేస్తారు. ఇప్పుడెలా ఆపాలి? ఓం శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. పూజ పూర్తయింది. నీ చేతులతో కలశానికి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీ చేతులతో కలశాన్ని పక్కకి జరిపితే దోష నివారణ పూర్తవుతుంది. నేను పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను. అలాగే పంతులు గారు. అమ్మ గౌరీమాత, నాకు సీనుబావ అంటే చాలా ఇష్టం. నేను సీనుబావనే పెళ్లి చేసుకోవాలి. ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెళ్లి జరిగేలా ఆశీర్వదించు తల్లి. బాధపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. అలాని ఇప్పటిదాకా అనుకున్నాను, కానీ ఈరోజు ఇలా జరగడంతో సీను పెళ్లి చారుతో జరగదేమో అనిపిస్తోంది. పద్మకున్న ఒకే ఒక ఆశ, శ్రీను పెళ్లి. అది కూడా జరగకపోతే అటు భర్తతో సంతోషం లేక, బిడ్డతో సంతోషం లేక
దాని జీవితం ఏమవుతుందోనని భయంగా ఉందిరా. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు కదా. పద్మ జీవితాన్ని మంచిగానే ఉంచాలని ఉంది. నాకు మాత్రం తను తప్ప ఎవరున్నారమ్మా? తన సంతోషమే నా సంతోషం. నువ్వొక్కడివే ఇంటిని సక్రమంగా నడిపించగలవురా. అదే నా ఆశ. అత్తయ్య, మీరేం బాధపడకండి. శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి కళ్యాణం మనమే జరిపిస్తున్నాం కదా. మీ పెద్దబ్బాయి పూజ చేస్తే అందరికీ కట్టుబాట్లు అంటారు కదా. ఆ కట్టుబాట్లు మనింట్లో మాత్రం ఎందుకుండవు? మీరు ప్రశాంతంగా నిద్రపోండి. అమ్మా, కట్టుబాటు అనేది చేతిలో ఉండదు, చేసే పనిలో ఉంటుంది. ఇంతమంది ఆడవాళ్లు ఉన్నారు, ఇంత తీయగా మాటలు చెబుతున్నారు. ఆ కలశాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచాలని తెలీదా? చారు కలశాన్ని తాకగానే తాను వదిలేసింది. ఆ అమ్మాయి ఎంత పొరపాటు చేసిందో ఈ ఇంట్లో పెత్తనం చేస్తున్న వాళ్లది కూడా అంతే పొరపాటు ఉంది. నువ్వెళ్ళి పడుకోమ్మా. అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుడే ఉన్నాడు. సీను, ఏంట్రా, ఏం జరుగుతుంది? ఎప్పటినుంచి ఇలా జరుగుతుంది? సీను, అడిగేది మిమ్మల్ని, మాట్లాడరేంటి? అంటే అమ్మా, శ్రీరామనవమి అని తనకు శారీ ఇచ్చావా? నాకివ్వలేదు, కాబోయే భార్య చారుకివ్వలేదు, మరి తనకెందుకు స్పెషల్గా గిఫ్ట్లు ఇవ్వడం? ఏంటి, ఇంకా ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా? చెయ్యండి. ఇప్పుడే ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్తాను. ఇక్కడేం జరుగుతుందో అందరికీ అర్థం అవుతుంది. అమ్మా, ఇక్కడ ఎవరికి స్పెషల్గా గిఫ్ట్లు ఇవ్వట్లేదు. తను డబ్బులు ఇచ్చింది, మంచి శారీ తీసుకురమ్మని చెప్తే తెచ్చిచ్చాను, అంతే. నాకు కాదురా చెప్పాల్సింది, చెప్పాల్సిన వాళ్లతో చెప్పాలి. వదినా, వదినా, ఏంటే, ఏమైంది అంత పెద్దగా అరిచావు? ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి. ఆద్యకి శ్రీరామనవమి ఉంది కదా అని శారీ ఇచ్చాను. ఇవ్వలేదు, ఇప్పించుకుంది. ఈ ఇంట్లో ఎవరూ లేనట్టు సీనుకి డబ్బులిచ్చి మరీ శారీ తెప్పించుకుంది. అయినా ఇంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండగా ఒక మగాడితో, అది వరుసైన వాడితో ఎవరైనా శారీ తెప్పించుకుంటారా? చెప్పమనమ్మా. చెప్పు జానకి, ఇలాంటి అలవాట్లు మన ఇంటా వంట ఉన్నాయా?
తను చేసింది తప్పే అయ్యుండొచ్చు. ఒకప్పుడు ఒకే మాట మీద నడిచే ఈ ఇల్లు ఇప్పుడలా ఉందా? అంతెందుకమ్మా, శ్రీనుకి పెళ్లి చేద్దామని ముహూర్తాలు పెడుతుంటే కలశం కూడా కింద పడిపోయింది. అది మన ఇంటి స్థితి గతి. ఒక మనిషి బావుండడానికి తన ప్రవర్తన, తన కృషి, గ్రహబలం తోడవాలి. మనకి గ్రహబలం తోడుండడం అటుంచితే ఇంట్లో మనుషులే సరిగ్గా లేరమ్మా. అలాంటప్పుడు పరిస్థితులు మనకి ఎందుకు అనుకూలంగా ఉంటాయమ్మా? ఇదంతా చూస్తుంటే నేనే సరిగ్గా లేనేమో అనిపిస్తోంది. ఎందుకన్నయ్య నీ మీద నిందేసుకుంటున్నావు? దీనంతటికీ కారణం వదినే కదన్నయ్య. తనే కదా ఈ ఇంట్లోకి తీసుకురాకూడని వ్యక్తిని తీసుకునొచ్చింది. అప్పట్నుంచే కదా ఈ ఇల్లు ఇల్లులా లేకుండా పోయింది. నా కళ్ళ ముందే నా కొడుకుని నీ చేతులతో కొట్టావు. దానికి కారణం నా కొడుకు ఆ ప్రభాస్ గాడిని కొట్టడం. వాడెందుకు కొట్టాడు అంటే ఆద్య మీద దాడి చేసినందుకు అంట. అంత పెద్ద కాలేజీలో ఏ అమ్మాయి మీద చెయ్యని దాడి తన మీద ఎందుకు చేశాడు? అంటే తనే ఏదో తప్పు చేసింది కదా. ఒక చేత్తో కొడితే చప్పట్లు రావన్నయ్య, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లొస్తాయి. మా అన్నయ్య ఎప్పుడు ఏం చెప్తాడా అని వినాలనిపించేది. కానీ ఇప్పుడు ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నీ మాటల్లో ప్రేమని వెతుక్కునే స్థితికొచ్చాం. దీనంతటికి మూల కారణం జానకి వదిన. మీరు చూడటమే భూతత్వంలో చూస్తున్నారు. మనం ఏదైనా ఎలా ఊహించుకొని చూస్తామో అలాగే కనిపిస్తుంది. తప్పుగా చూస్తే తప్పుగా, ఒప్పుగా చూస్తే ఒప్పుగా. తనని ఒప్పుగా చూసే ప్రయత్నం ఎవరైనా చేశారా? ఎవరూ చేయలేదు. ఏం తప్పుగా చూసాం వదినా? ఏం తప్పుగా చూసాం? తను తప్పు చేస్తుంది కాబట్టే తన గురించి తప్పుగా చెప్తున్నా. పెళ్లి కావలసిన వాడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది, అది తప్పు కాదా? ఎవరు తిరిగారు? మీరెవరిని చూశారు? నేను ఈ ఇంట్లో తామరాకుపై నీటి బొట్టులో బ్రతుకుతున్నాను. ఏం జరిగినా, నన్ను ఎంత అవమానించినా, నా మీద ఎన్ని నిందలు వేసినా అన్నీ భరించుకుంటూ ఎందుకుంటున్నాను అంటే తను మా మమ్మకిచ్చిన మాట కోసమే. ఇక్కడికి రాకముందు కానీ వచ్చాక కానీ నాకు ఇంట్లో వాళ్ళని చూసి నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అనుకున్నాను. కానీ తర్వాత ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు, అలవాట్లు నచ్చాయి, కొన్ని నేర్చుకున్నాను.
ఇంకా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు నచ్చని విషయాలు మనసులో దాచిపెట్టుకోకుండా అందరి ముందు చెప్పేస్తున్నాను. అంతేగాని నేను ఎవరి జీవితాలు పాడు చేయట్లేదు. చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు. కానీ మీరు మొత్తం నేనే చేశాను అంటున్నారు. దయచేసి ఇంకొకసారి అలా అనకండి. నార్మల్, ఎక్కడి నుంచి వచ్చావు అలాగే ఉండు. మా ఇంటి విషయాల్లో కలగ చేసుకునే స్థాయి నీకు లేదు. మరి నానమ్మ ఆద్య ఎందుకు మాట్లాడకూడదు? నేను సీతని అవునో కాదో నాకు తెలీదు. మీరు మాత్రం ఎప్పటికీ నాకు ఆ శ్రీరామచంద్రుడే. నా ప్రేమ, నా సంతోషం, నా చావు ఎప్పుడు ఈ పాదాల దగ్గరే ఉంచండి. అంతకంటే నాకింకేం వద్దు. జానకి, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. కానీ ఆ రోజు ఆ సీతమ్మ తల్లి లక్ష్మణ రేఖను దాటితే అది లంకా దహనానికే దారితీసింది. ఈరోజు ఈ జానకి భర్త మాటను దాటి అమెరికాకు వెళ్లి చేసిన పనికి ఈ ఇంట్లో కురుక్షేత్రం మొదలైంది. దీనికి కారణం ఎప్పటికీ నువ్వే.